ముకుంద జ్యువెలరీ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ హనుమకొండలోనే అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ డిసెంబర్ 14న గొప్ప ప్రారంభం. నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మన వనజ రామ్మి సిటీ యొక్క ఒక బ్యూటిఫుల్ హెల్త్ టిప్ని వనజక్క మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే వనజక్క. బ్యూటిఫుల్ అన్నాను, హెల్త్ టిప్ అన్నాను. సో ఇక్కడ అర్థమైపోద్దిగా అందం, దాంతోపాటు ఆరోగ్యం అందరికీ, ముఖ్యంగా లేడీస్, ఇంకా జెంట్స్కి చెప్పక్కర్లేదు. లేడీస్కి అయితే కనీసము డెలివరీ తర్వాత ఒక మమ్మీ బెల్లీస్ వస్తూ ఉంటాయి. జెంట్స్ ఎలా పుడతారు అలా పెరుగుతారు, కానీ ఫ్యామిలీ ప్యాక్స్ వస్తూనే ఉంటాయి. సో ఈ పొట్టలు ఎందుకు వస్తున్నాయో అర్థం కావట్లేదు. మరి ఈ పొట్టలు రాకుండా ఉండడానికి, ఒకవేళ వచ్చేసింది మనం ఏం చేయలేం, ప్రతి ఒక్కళ్ళలో కామన్ అయిపోయింది. మరి వచ్చిన తర్వాత ఎలాంటి కాయ కష్టం చేయకుండా పొట్ట తగ్గడం సాధ్యమే అని అంటారా? లేదు, చేయాల్సిందే. చేయాల్సిందేనా? వచ్చేసింది అంటే మీరు ఏం కష్టపడలేదు కాబట్టి ఆ పొట్ట వచ్చేసింది. ఆ వచ్చిన పొట్టని తగ్గించాలి అంటే కనుక మీరు డెఫినెట్గా దానికి తగ్గ, అంటే అది ఎందుకు పెరిగింది పొట్ట అన్నదాన్ని అనలైజ్ చేసుకుని, అది ఎందుకు పెరిగింది అన్నదానివన్నీ మైనస్ చేసుకుంటూ రావడం ఈ లైఫ్లో. అంటే మీరు ఫుడ్ తినడం వల్ల పెరిగిందా, సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటాం, ఏమీ పని చేయకుండా ఉండడం వల్ల, ఎక్కువసేపు నిద్రపోవడం వల్ల, ఎక్కువసేపు కూర్చోవడం వల్ల. నిద్ర లేకపోయినా పొట్ట పెరుగుద్దా? రెండింటికి కదా, నిద్ర లేకపోతే ఒళ్ళు వస్తుంది యాక్చువల్గా. చాలా మందికి చూడు, ఒబెసిటీ ఎందుకు వచ్చేస్తుంది నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు నిద్రపోయే టైంలో నిద్రపోరు కాబట్టి వాళ్ళకి ఒబెసిటీ వచ్చేస్తూ ఉంటుంది. సో సేమ్ థింగ్ ఎవరికైతే పొట్ట వచ్చిందో వాళ్ళ ఒకసారి రివర్స్ అనాలిసిస్ చేసుకోవాలన్నమాట. నేను ఏమేం చేయడం వల్ల నాకు ఈ పొట్ట వచ్చింది, ఈ పొట్ట రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది, అన్ని సంవత్సరాల్లో సగమైనా మనం ఆ టైం ఇవ్వకపోతే ఆ పొట్ట తగ్గదు. ఓకే, కొంతమందికి చాలా ఇంత పొట్ట కనపడుతూ ఉంటుంది కదా. సో అలాగా. కానీ ఏంటంటే ఫస్ట్ థింగ్, వచ్చేసినప్పుడు తగ్గడానికి మనము చాలా డీటాక్సెస్ అని, చాలా రెమెడీస్ అవన్నీ మాట్లాడుకున్నాము. కానీ అవి ఎంత రెగ్యులర్గా ఎంత బాగా చేసుకుంటూ వెళ్తే మీకు, అంటే అన్నిటితో పాటు ఎక్సర్సైజ్ అవసరము, మీరు ఏం తింటున్నారో అది అవసరము, ఏ టైంలో తింటున్నారు, ఇవన్నిటితో పాటు పొట్ట రాకుండా ఉండడానికి ఇప్పుడు నువ్వు అన్నట్టు ఆడాళ్ళలో ఎక్కువగా ఈ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఆడాళ్ళలో ఏంటంటే మెయిన్గా మనకి మెనోపాజ్కి ముందు వస్తున్నప్పుడు, మెనోపాజ్ స్టేజ్కి దగ్గరగా ఉంటున్నప్పుడు లోవర్ అబ్డామిన్ కంటే మనకి లోవర్ బాడీ కొంతమందికి పెరిగిపోతూ ఉంటుంది అనమాట. తొడలేంటి, పొట్ట ఏంటి, అవన్నీ సేమ్ థింగ్. మగవాళ్ళకు కూడా ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత పొట్ట ఒకటి పెరుగుతూ ఉంటుంది. కొంతమంది ఆల్కహాల్ అవి తాగి, బియర్ తాగడం, ఇవన్నీ వల్ల కూడా వర్కౌట్స్ చేయకపోవడం. సో ఒక చిన్న రొటీన్ చెప్తాను. ఎక్సర్సైజ్ పక్కన పెట్టేద్దాం, ఎక్సర్సైజ్ గురించి అందరు మాట్లాడతాము, ఎక్సర్సైజ్ చేయండి అని, చేయడం మంచిదే. కానీ ఒక చిన్న రొటీన్, మనకు పొట్ట ఒకవేళ ఇప్పుడిప్పుడే పెరుగుతుంది పొట్ట, ఆ పొట్ట కంట్రోల్ పెట్టుకోవాలి అంటే కనుక ఫస్ట్ థింగ్, మార్నింగ్ లేవగానే మీరు తాగవలసింది అల్లం మరగబెట్టిన నీళ్ళు. మంచి ఒక ఫుల్ గ్లాస్ అల్లం వేసి మరగబెట్టిన నీళ్ళు. ఆప్షన్ ప్రతి ఒక్క బాడీకి సెట్ అవుతుంది, ప్రతి ఒక్క బాడీకి సెట్ అవుతుంది. ఓకే, కొంతమందికి ఎసిడిటీస్ ఇవన్నీ లేదు, దీనివల్ల ఏం ప్రాబ్లం లేదు. ఓకే, చిన్న రొటీన్ అంతే. మీరు సింపుల్గా మీ డే టు డేలో చేయాల్సిన ఒక రొటీన్, అల్లం మరగబెట్టిన వాటర్ ఫస్ట్ థింగ్ మీరు అది తాగేసేయాలి. దాని తర్వాత మీరు ఏవైతే బ్రేక్ఫాస్ట్ అవి చేస్తూ ఉంటారో ఆ బ్రేక్ఫాస్ట్లో ఏం తింటున్నారు అన్నది చూసుకోండి. పరగడుపున కొంతమందికి ఫ్రూట్ తినే అలవాటు ఉంటుంది. ఎవరికైతే బ్లోటింగ్ అట్లా ఉంటుందో వాళ్ళు ఈ ఫ్రూట్ కంటే ముందు కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మీరు ఏదైనా ఒక ఫ్రూట్ తినండి. ఓకే, దాని తర్వాత అరౌండ్ మీరు లంచ్ చేసే ముందు అండ్ డిన్నర్, ఈ రెండు, మధ్యాహ్నం భోజనంలో, రాత్రి భోజనంలో ఫస్ట్ ముద్ద సొంటి పొడితోటి తినండి. చక్కటి ఆవు నెయ్యిలో మంచి వేడివేడిగా సొంటి పొడి వేసి, సొంటి పొడి అందరికీ తెలిసి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, అందులో ఒక స్పూన్ నెయ్యి వేసి ఆ ఫస్ట్ ఒక 2 ముద్దలు మీరు సొంటి పొడితోటి తినడం ఒకటి. మధ్యలో 4 గంటలకి ఆ టైంలో నిమ్మకాయ జ్యూస్. నిమ్మకాయ వల్ల ఎసిడిటీ రాదు. చాలామందికి అపోహ, నిమ్మకాయ తింటే మాకు ఎసిడిటీ వచ్చేస్తుంది అనేసి. 4 o'clock ఆ టైంలో చక్కగా ఒక మంచి గ్లాస్లో ఒక ఫుల్ నిమ్మకాయ పిండి, ఆ నిమ్మకాయ వాటర్ తాగేయడం. అందులో ఏమీ యాడ్ చేయకండి మీరు. టేస్ట్ ఎన్హాన్సర్స్ అంటాం, అవి ఏమీ యాడ్ చేయకుండా ఈ ఫుల్ గ్లాస్ ఆఫ్ నిమ్మకాయ నీళ్ళు తాగేయడం ఒకటి. ఇవి మీరు రెగ్యులర్గా, అంటే ప్రతిరోజు చేయదగ్గ ఇవి అనమాట. అన్నిటికంటే ఇంపార్టెంట్గా మీరు ఎప్పుడు నీళ్ళు తాగాలి అనుకున్నా, అంటే నీళ్ళు ఎక్కువగా తాగాలి ఒకటి. మీరు ఎప్పుడు నీళ్ళు తాగాలి అనుకున్నా గోరువెచ్చటి నీళ్ళు తాగడం ఒకటి. పొట్టే కాకుండా నార్మల్గా మీకు ఒళ్ళు రాకుండా హెల్ప్ చేస్తుంది అనమాట. ప్రతిసారి ఎవ్రీ టైం మీరు వాటర్, అది ఎండాకాలం అవ్వచ్చు, చలికాలం, వర్షాకాలం, ఏ కాలమైనా
కొంచెం ల్యూక్ వామ్గా ఉండే వాటర్ని మీరు ఇంటేక్గా కనుక, అంటే మీరు 2 లీటర్స్ వాటర్ తాగేవాళ్ళు ఉన్నారు, ఆ 2 లీటర్స్ కూడా గోరువెచ్చటి నీళ్ళు తాగితే దానివల్ల మీకు ఫ్యాట్ బర్న్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. రూమ్ టెంపరేచర్ అంటాం అందుకని. రూమ్ టెంపరేచర్ కంటే కొంచెం ఎక్కువ టెంపరేచర్ ఉన్న వాటర్ తాగడం, ఇది ఒక డైలీ రొటీన్. వీటితో పాటు మీరు రెగ్యులర్గా నువ్వుల నూనెతోటి మసాజ్ చేసుకోవడము పొట్ట కానీ, మీరు ఎక్కడెక్కడైతే ఎక్కువగా ఒళ్ళు ఎక్కువగా ఉందో, అండ్ ఆయిల్ మసాజ్ చేసుకునేటప్పుడు ఏం చేయాలంటే మనం ఎప్పుడు గోరువెచ్చటి నూనెతోటే ఆయిల్ మసాజ్ చేసుకోవాలి. అయితే దాని తర్వాత నలుగు పెట్టుకోవడం, ఇవన్నీ మనకి పాత పద్ధతులే. ఓకే, అంటే పౌడర్ మసాజ్, డ్రై మసాజ్ అని ఇప్పుడు కొత్త కొత్త పేర్లు వాటికి. సో రెగ్యులర్గా మీరు అట్లీస్ట్ వారంలో 3 సార్లు గట్టిగా వంటికి నలుగు పెట్టుకోవడం, అండ్ పొట్ట భాగంలో కూడా ఈ నువ్వుల నూనె రాసిన తర్వాత మీరు నలుగు పెట్టుకోవడం, ఇట్లాంటివి చేస్తూ ఉంటే ఇది ఒక రొటీన్. అండ్ నైట్ పడుకునే ముందు మీరు చేయాల్సింది ఏంటంటే జీలకర్ర వాటర్ని తాగి పడుకోవడం. అంటే జీలకర్ర వేడిగా ఉండే టీ టైప్ జీలకర్ర, చాలా ఉన్నాయి ఆప్షన్స్ యాక్చువల్గా పొట్ట తగ్గడానికి. జీలకర్రతో చేసిన టీ, సోంపు మరగబెట్టిన నీళ్ళు, వాము మరగబెట్టిన, లేదు ఈ మూడింటిని కొంచెం డ్రై రోస్ట్ చేసి అదొక పౌడర్ లాగా పెట్టుకోండి మీరు. అంటే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సోంపు, 1 స్పూన్ వామ్, ఈ మూడింటిని లైట్గా వేపేసిన తర్వాత ఒక మంచి అరోమేటిక్ ఫ్లేవర్, మంచి స్మెల్ వస్తుంది. దాన్ని ఏం చేస్తారంటే చక్కగా గ్రైండ్ చేసేసి చిన్న ఒక జార్లో వేసి ఆ పౌడర్ని రోజు నైట్ పడుకునే ముందు ఒక 1/2 స్పూన్ ఈ పౌడర్ని ఒక చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్లో వేసి మరగబెట్టి అది వడకట్టేసి అది టీ లాగా తాగి నైట్ పడుకునే ముందు నైట్ డ్రింక్ అనమాట. ఇది తాగి పడుకోండి. మళ్ళీ మార్నింగ్ లేవగానే మీరు ఏదైతే రొటీన్ ఉంటుందో నేను చెప్పాను, అల్లం నీళ్ళు తాగడము, ఈ నీళ్ళు తాగే నైట్లో మీరు ఈ వాటర్ తాగిన తర్వాత ఇంకా ఏమీ తినకండి. దాని తర్వాత ఇంకా ఎవరికైతే పొట్టతోటి ప్రాబ్లం ఉందో సాయంత్రం 6 తర్వాత వాళ్ళు ఫ్రూట్స్ తినకుండా ఉండండి. అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ కూడా వాళ్ళు మైనస్ చేసేసేయాలి వాళ్ళ డైట్లో నైట్ టైంలో. మార్నింగ్ టైం తినాలి, ఎందుకంటే మనకి మిల్క్ పాల వల్ల మన బాడీకి కావాల్సిన కాల్షియం ఇవన్నీ ఉంటాయి కాబట్టి. లేదు కాల్షియం సబ్స్టిట్యూట్స్ ఉన్నాయి చాలా, పంకిన్ సీడ్స్ అని, ఈ ఆల్మండ్స్, ఇవన్నీ డ్రై నట్స్లో నీకు కాల్షియంని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. అవి చేసుకుంటూ ఇవి మీరు మానేయచ్చు అనమాట. ఇలా చేసుకుంటూ ఒక చిన్న రొటీన్ అంతే, ఇవి రెగ్యులర్గా చేసేవి. ఇంకా ఎఫెక్టివ్గా వేరే రెమెడీస్ ఉన్నాయి, కానీ మీ డే టు డే ప్రతిరోజు మీరు చేయదగ్గ చాలా సింపుల్గా, అంటే మీ రొటీన్లో భాగంగా చేసుకోదగ్గ చిన్న చిన్న సింపుల్ స్టెప్స్ అనమాట. ఇవి కనుక చేసుకుని ఉంటే మీకు పొట్ట అట్లీస్ట్ పెరగకుండా ఉంటుంది. అంటే వచ్చిన పొట్ట ఎట్లా తగ్గుతుంది అనేది పక్కన పెట్టేస్తే అట్లీస్ట్ అక్కడికి అది స్టాప్ అవుతుంది అనమాట. ఈ కొంచెం పొట్ట ఉండడం చాలా సహజం, అందరికీ ఉంటుంది. మీరు ఎప్పుడో మీరు 16 ఇయర్స్తో 20 ఇయర్స్తో ఉన్నట్టు ఉండాలి అంటే దట్స్ నాట్ పాసిబుల్ చాలామందికి. ఎందుకంటే వాళ్ళ బాడీలో రకరకాల హార్మోనల్ చేంజెస్ అవుతాయి. ఆడవాళ్ళైతే వాళ్ళకి ఎన్నో సర్జరీసు లేకపోతే డెలివరీస్ ఇవన్నీ అయిన తర్వాత మీరు ఒకప్పుడులాగా ఉండాలి పొట్ట అన్నది నాట్ పాసిబుల్. ఓకే, రియలిస్టిక్గా ఉందాం మనం అందరం. కానీ టూ మచ్గా పొట్ట లేకుండా, మనకు ఆయాసం వచ్చేసేంత పొట్ట లేకుండా మాత్రం డెఫినెట్గా ట్రై చేయొచ్చు. ఓకే, సో మన రొటీన్ మన చేతుల్లోనే ఉంటుంది. సో మన హెల్త్ కూడా మన చేతుల్లోనే ఉంది. కాస్త బద్ధకాన్ని పక్కకు పెట్టేస్తే సెట్ అయిపోయి. అండ్ మనం తినే ఫుడ్లో కూడా చాలామంది ఫ్రోజన్ ఫుడ్స్, చల్లటి పదార్థాలు ఎక్కువగా తింటూ ఉంటారు. వేడివేడిగా తినడం అలవాటు చేసుకోండి. అప్పటికప్పుడు వండిన 4 hours లోపల ఫుడ్ తినడం. ఎలాగో ఇప్పుడు వచ్చేది రైనింగ్ సీజన్, రైనీ సీజన్ ఇంకా వేడివేడిగా అలవాటు చేసుకుంటే బాగుంటుంది. ఇవే చిన్న రొటీన్స్, ఇవి చేస్తే కనుక డెఫినెట్గా మీరు మంచి చేంజెస్ చూస్తారు మీరు. చాలా 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 బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అక్క. అండ్ చాలా డీటెయిల్, ఇది ఒక్క వీడియో చాలా అక్క. చాలా మంది చేంజ్ అవ్వాలనుకున్న వాళ్ళకి హెల్త్ పరంగా చాలా మంచి డిఫరెంట్, చాలా మంచి టిప్స్ అందించారు అక్క. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అక్క. సో చూసారు కదండి, మరి పొట్ట వస్తుంది, అబ్బా నేను ఎందుకో అందంగా లేకుండా అయిపోతుందని, ఇంత లావ్ అయిపోతుందని అని అనుకునే ప్రతి ఒక్కరికి, అమ్మాయిలు కానివ్వండి అబ్బాయిలు కానివ్వండి, బ్యూటిఫుల్ డైట్ మరి ఇచ్చేసారుగా మీ అందరి కోసం. సో డెఫినెట్గా ఫాలో అయిపోయి మరి చక్కగా హ్యాపీగా హెల్తీగా ఉండడానికి అయితే ప్రయత్నించేద్దాం. మరి బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే.